శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం సన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం 1st మే 2026 నుండి 10th మే 2026 వరకు, అంటే ఈ 10 రోజులు, మే 10 రోజులు 12 రాశుల వారికి మేషరాశి నుండి మీనరాశి వారి వరకు కూడా ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మిథున రాశి వారికి మీకు జ్ఞాన సంపదల్ని బాగా వృద్ధి చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడు తెలివిగా, ఆనందంగా, అదృష్టవంతులుగా, ప్రతి పనిలోనూ ముందంజలు ఉండేట్టు, ఎదుటి వారి సలహాలు ఇస్తూ, మీరు మ్యాథమెటిషియన్ గాను, అలాగే గొప్ప ఏం చెప్తాను, శాస్త్రజ్ఞులు అంటారు చూసారా, శాస్త్రజ్ఞులు గాను, సైంటిస్టులు, అలాగే మీరు ఒక మంచి ఒక ఫీల్డ్లో ఒక విన్నతమైన స్థానంలో ఉండడానికి అవకాశం ఉంది. అది సినిమా రంగం కూడా చెప్పచ్చు. ఏమాత్రం కూడా డబ్బులకు ఏమాత్రం ఇబ్బంది పడరండి. కుటుంబంలో సౌఖ్యం ఉంటుంది. ముఖవర్చస్సు పెరుగుతూ, కంఠధ్వని బ్రహ్మాండంగా ఉంటూ ఎక్కువగా మాట్లాడే శక్తి మీలో ఉంటుంది. షార్ట్ జర్నీస్ ఎక్కువ చేసేస్తూ ఉంటారు. మీ తోబుట్టు వాళ్ళని కలవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తీర్థయాత్రలు కానీ, అయితే వాహనాలు కానీ కొనుక్కోవడానికి అవకాశం ఉంది. చదువులో మీకు ఆటంకాలు ఏర్పడతాయి. మీరు కోరుకున్న యూనివర్సిటీస్లో కానీ, కాలేజెస్లో కానీ మీరు అనుకున్న సీటు రాలేకపోవచ్చు కొంతమందికి. అలాగే తల్లిగారికి కూడా కొద్దిగా మెడిసిన్స్ వాడవలసి వస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. సంతాన విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. పుత్ర సంతానం కలుగుతారు. మీకు ఆకర్షణ శక్తి, జనాకర్షణ శక్తి ఎక్కువ ఉంటుంది. అందుకని మీరు కళారంగంలో అంటే సాహిత్యంలో కానీ, సంగీతంలో కానీ, నృత్య కళాకారులు కానీ, అలాగే మీకు కళారంగంలో బాగా ఉంటుంది, సక్సెస్ అవుతారు. ముఖ్యంగా సాహిత్య రంగంలో బాగా డెవలప్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. స్టాక్ మార్కెట్లో కూడా ధన సంపాదన బ్రహ్మాండంగా ఉంటుంది. వివాహాది వేడుకలు, వివాహ శుభకార్యాలు, భార్యాభర్తల యొక్క అండర్స్టాండింగ్ చాలా బాగుంటుంది. ఉన్నతంగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ. అంతేకాకుండా విదేశాలు వెళ్ళడానికి మీకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే రాహు ప్రభావం వల్ల తీర్థయాత్రలు చేయడము, అలాగే మీ బిజినెస్లు బాగా డెవలప్ చేసుకోవడం, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్ అవి, అలాగే సాఫ్ట్వేర్ ఆ బిజినెస్లు, రియల్ ఎస్టేట్ రంగ బిజినెస్లు కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. గురుదృష్టి కూడా ఉంది కదా, సినిమా రంగం, వాటిలో కూడా మీరు బాగుంటారు. దశమంలో శని కుజుడు, కంటక శని అంటాం, కానీ దశమంలో కుజుడు మీకు దిగ్బలుడు, అంటే మంచి బలమైన బలం కలవాడు. గ్రహయుద్ధంలో శని కుజుడు గ్రహయుద్ధంలో ఇప్పుడు కుజుడు బలవంతుడు అయ్యాడు. సో దానివల్ల ఏమవుతుందంటే శని కుజుడు బాగుండడం వలన, కంటక శని అవ్వడం వల్ల అయినప్పటికీ కూడా మీరు సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చాలా ఉన్నతమైన కాలం అని చెప్పచ్చు. ఉద్యోగ భద్రత, ఉద్యోగం రావడానికి అవకాశాలు ఎక్కువ. అంతేకాకుండా గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాల్లో కూడా మీరు బాగుంటారు. రాజకీయ రంగంలో పదవులు రావడానికి అవకాశం ఎక్కువ. మీరు చేస్తున్నటువంటి బిజినెస్లో కానీ ఏదైనా సరే మీరు సక్సెస్ అవ్వడానికి, ఏదైనా సరే అంటే జనరల్గా ఆటోమొబైల్, సిమెంట్ పరిశ్రమలు అంటాం కదా, వాటిలో కూడా మీకు సక్సెస్ అవుతారు. ప్లస్ ఉద్యోగాలు కూడా భద్రత ఎక్కువ. లాభస్థానంలో రవి బుధులు ఎక్సలెంట్. లాభంలో రవి ఎప్పుడూ కూడా యోగిస్తూ ఉంటాడు. మీ రాష్ట్రాధిపతి బుధుడు కూడా లాభంలో ఉన్నాడు. ప్రతి పనుల్లోనూ మీరు విజయం సాధిస్తుంటారు. రవి బుధులు బుధాదిత్య యోగంలో ఉన్నారు. రవి బుధులు ఉండడం వలన లాభాలు విపరీతంగా సేకరిస్తుంటారు. మీ అన్నయ్యకి చాలా బాగుంటుంది. ఫ్లో ఆఫ్ మనీ బాగా ఉంటుంది. తీర్థయాత్రలు, దైవ దర్శనాలు చేసుకుంటూ ఆనందోత్సవాలతో చేస్తుంటారు. చెరువులు, బావులు కూడా తవ్విస్తారండి మీరు. అంతేకాకుండా రవి బుధుల వలన ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ దాంట్లో విద్యలో బాగా రాణిస్తారు. ఆడిటర్స్గా సక్సెస్ అవుతారు మీరు. మీ రవి బుధుల వల్లనే కూడా మీకు బాగా లాభాలు అధికంగా ఉంటాయి. శుక్రుడు 12th హౌస్ అంటే శుక్రుడు యమల యోగాన్ని ఇస్తూ విదేశాలకు పర్యటన చేయిస్తూ ఉంటాడు. సన్మానాలు చేస్తుంటాడు. తీర్థయాత్రలు వెళ్తూ ఉంటారు మీరు. అలాగే అమ్మవారి యొక్క దర్శనాలు ఎక్కువ చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ మీకు ఉన్నాయి. నా పేరు డాక్టర్ వాడ్రే ఆదినారాయణరావు. నేను జాతకాలు ఆల్మోస్ట్ చాలా కాలం నుంచి చేస్తున్నాను. ప్లస్ ప్రొఫెషనల్గా నేను అకౌంట్స్ ఆఫీసర్ సింగరేణి కాలేజ్లో చేశాను కొత్తగూడెం 2017 వరకు. సరే పక్క పెడదామండి. ముఖ్యంగా మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, మీరంటే మీరేనవ్వచ్చు, మీ పిల్లలు, మీ స్నేహితులు, మీ తల్లిదండ్రులు, అలా ఎవరైనా సరే మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ముఖ్యంగా ఉండాలండి. ఒకవేళ ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ లేకపోతే అట్లా చెయ్యొచ్చు. కానీ 100%గా పర్ఫెక్ట్గా టైం ఉన్న వాళ్ళకి, మీరు లేని వాళ్ళకి కూడా తేడా కనిపిస్తూనే ఉంటుంది. అంటే దశలు విదశలు వేస్తాం కదా, దాంట్లో తేడా వస్తుంది. సో అది పక్కన పెడితే మీరు మీ జాతకాలు చూపించుకోవాలన్నా ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబరు 7075389589 7075389589 నెంబర్ ఫోన్ చేస్తే నేను తప్పకుండా లిఫ్ట్ చేస్తాను. ఇలా షూట్స్లో ఉన్నప్పుడు నేను లిఫ్ట్ చేయలేకపోవచ్చు. ఇంకోటి ఎవరో కూడా లిఫ్ట్ చేయరండి, ఎక్సెప్ట్ మా వైఫ్ తప్ప. నేను షూటింగ్స్లో ఉన్నప్పుడు ఆవిడే మాట్లాడతారు.
సో ఈ విధంగా మేము చేస్తూ ఉంటాం. మీకు మీ జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే తప్పకుండా మీరు కలవండి. అదే ఫోన్లు చేయండి. అంతేకాకుండా చాలా మందికి విదేశాల్లో అయితే చాలా మందికి జాతకాలు చెప్పడం కూడా జరుగుతోంది. వాళ్ళ నమ్మకం, వాళ్ళకి చెప్పడం, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా చెప్పించుకోవడము జరుగుతూ ఉంటుంది. నేను ఎప్పుడు చెప్పినా కూడా ఏదో అబద్ధాలు చెప్పడము, ఏదో దీనికోసం ఎప్పుడు చెప్పనండి నేను. ఎందుకంటే ఒక బ్రాహ్మడిగా నిజాయితీగా మాట్లాడడం, ట్రస్ట్, నమ్మకం. సో అలా జరుగుతూ ఉంటాయని చెప్తాను తప్ప నిజంగా మేము అందరికీ చెప్పించుకోండి అని నేను ఎప్పుడు చెప్పను ఎవరికి. ఎవరు జాతకాలు చెప్తున్నారో వాళ్ళకి ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పైన నేనే చెప్తుంటాను. మొత్తం జాతకం చెప్తానండి. అన్ని మీరు అడిగిన అంశాలు కూడా అన్నీ ఉంటాయి. అందుకే చాలా మందికి ఇష్టం వాళ్ళందరూ జాతకాలు చెప్పించుకొని ఉంటారు. సరే అది కాకుండా మీరు మీ వాస్తు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా, వాటి తెలుసుకోవాలనుకున్నా మీరు నాకు కాల్ చేయొచ్చు. నాకు ఒక ఫ్రీ టైంలో ఉంటే నేను మీకు అవన్నీ కూడా చెప్తూ ఉంటాను, వాస్తు సంబంధించిన విషయాల్లో కూడా. ఇప్పుడు మనం 12 రాశుల వారికి రెమెడీస్ ఏం చేయాలి? రెమెడీస్ అంటే ఏంటంటే మనం ఏమి చేస్తే మన యొక్క దోషం తగ్గుతుంది. వేలల్లోనూ, లక్షల్లోనూ, కోట్లలోనూ ఏమి ఉండవండి. మనకి దగ్గర అందుబాటులో ఉన్నటువంటి రెమెడీసే. ముఖ్యంగా 12 రాశుల వారికి శని కుజులే బాగా దోషకారకులు. ప్రతిసారి చెప్తున్నట్టుగానే శనీశ్వరుడికి అభిషేకాలు చేయించుకుంటూ, తైలాభిషేకం చేయించుకుంటూ, మందపల్లిలో కానీ, తిరునల్లారు అలా మన ఊళ్ళోనే మన దూరం వెళ్ళాం. మన ఊళ్ళో కానీ శనీశ్వరుడికి అభిషేకాలు చేయించుకుంటూ, పంచముఖ ఆంజనేయ స్వామి వారిని పూజించడం వలన మీకు ఆ దోషాలు తగ్గుతూ ఉంటాయి. అవునా? నీలాకృత ఆంజనేయ స్వామి స్తోత్రం అని ఉంటుందండి. నీలాచలుడు ఆయన మీద వచ్చిందనమాట. నీలాచల పంచముఖ ఆంజనేయ స్వామి స్తోత్రం మీ యూట్యూబ్లో కొట్టండి. అది కనుక ఎవరైతే ఒక్కసారైనా చేస్తూ ఒక 21 రోజుల పాటు చేస్తూ ఉంటే చదువుల్లోనూ, పెళ్ళిళ్ళలోనూ, లేకపోతే ఉద్యోగంలోనూ గెలిచి తీరుతారు. అదొకటి. మా గురువుగారు మా మమ్మల్ని మా తాతయ్యలు చెప్పింది ఏంటంటే, మా పూర్వీక పెద్దలు చెప్పింది ఏంటంటే, ఏదైనా ఎగ్జామ్స్కి వెళ్తున్నా లేకపోతే ఇంటర్వ్యూస్కి వెళ్తున్నా ఒక 3-4 ఆవాలు తల మీద వేసుకొని వెళ్తే విజయం సాధిస్తారు అని చెప్పి చెప్తుంటారు. నేను అలాగే ఐసీడబ్ల్యూ ఫైనల్స్ చదువుతూ చేశాను, పాస్ అయ్యాను అనుకోండి, అది పక్కకు పెడదాం. సో ఇలాగా మనం కొన్ని చిన్న రెమెడీస్ ఉంటాయండి. అది చేసుకుంటూ ఉంటే మనకే మంచిది. సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం పవర్ఫుల్గా ఉన్నాడు కదండి స్వామి. సుబ్రహ్మణ్య స్వామి గారి కళ్యాణం చేయించుకోవడం, కళ్యాణాలు అన్ని చోట్ల చేయట్లా నేను కనుక్కున్నా. మన శ్రీశైలంలో వాళ్ళకి ఆన్లైన్లో చేస్తూ ఉంటారు. మనకి మంగళవారం పూట మీకు ఎప్పుడు మంచి రోజు ఉంటే అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం చేయించుకోవడం వల్ల అండి మొత్తం దోషాలన్నీ తగ్గుముఖం పడుతూ ఉంటాయి. పవర్ఫుల్ గాడ్ కదండి ఆయన. సుబ్రహ్మణ్యుడు అంత పవర్ అండి, అంత పవర్గా ఉంటారు కదా ఆయన. అందుకని వల్లి దేవసేన సైతం సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేయించడం వల్ల అద్భుతం ఫలితాలు ఉంటాయి. సరే పక్క పెడితే మనకి 1st తారీఖుని పౌర్ణమి వస్తుంది. వైశాఖ మాస పౌర్ణమి. ఈరోజు చేసే దానాలు, ధర్మాలు, నీటి జలదానాలు, అంటే జలదానాలు మీకు జలం, మంచినీరు దానం, చలివేంద్రాలు, బట్టలు, విసినకర్ర, గొడుగు, చెప్పులు ఒక సద్బ్రాహ్మణుడికి ఈ పౌర్ణమి రోజే ఎవరైతే ఇస్తారో వాళ్ళు మంచి పుణ్యలోకాలకు వెళ్ళిపోతారు. అంతేకాకుండా వీళ్ళ పెద్దలు, అంటే మీ ముందున్న తాతలు, ముత్తాతలు, పెద్దలు, ఈ తర్వాత వాళ్ళు చక్కటి భోగభాగ్యాలు అనుభవిస్తూ పై లోకాలకు వెళ్తారు అని శాస్త్రం చెప్తోంది. అంతేకాకుండా 5వ తారీఖు కూడా సంకటహర చతుర్థి వస్తుందండి. అప్పుడు కూడా చాలా మంచి రోజు. వినాయకుడిని పూజించడం వల్ల అన్ని రంగాల్లోనూ మనం ముందంజలో ఉంటాం.